తాజాగా కేంద్ర హోంశాఖ ప్రకటించిన ర్యాంకింగ్స్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులకి 26వ స్థానం వచ్చిన తర్వాత నెట్టింట కొందరు పెట్టినటువంటి పోస్టులు ఏంటి అంటే కొందరు చర్చించిన అంశాలు ఈ సోషల్ మీడియా మీద ఈ పోలీసులు పెట్టిన దృష్టి ఏదైతే ఉందో అందులో కనీసం 10% మిగిలిన అంశాల మీద పెట్టి ఉంటే ఆ 26వ స్థానం నుంచి కాసింత ఏవైనా కనుక పైకన్నా ఎగబాకే వాళ్ళు అని చెప్పి కొన్ని పోస్టులు నెట్టింట కొంత చర్చగా అనిపించింది. మనం నిజంగానే ఆ చర్చను కొట్టిపడేయలేం. దాదాపు అది ఒక వాల్యూడ్ డిస్కషన్ కూడా. ఎందుకు అనంటే అదేంటో అసలు ప్రభుత్వానికి సోషల్ మీడియా అంటే ఎందుకో ఏమాత్రము కూడా వాళ్ళకు పడడం లేదు. ఆ సోషల్ మీడియా ఎక్కడైనా కనుక పరిధులు దాటి మాట్లాడుతూ ఉన్నారు, పరిధి దాటి ప్రవర్తిస్తున్నారు వాళ్ళ మీద చర్యలు ఎవరైనా కోరుతారు అటువంటి వాళ్ళని కంట్రోల్ చేయాలి అని. కానీ ఏవైనా కనుక జరిగిన పోస్టులే, జరిగిన విషయాలు, కొన్ని వీడియోలు, లేకుంటే ఏదైనా రాజకీయపరమైనటువంటి విమర్శలు ఇట్లా చేసుకుంటూ పోతూ ఉన్నా కూడా సోషల్ మీడియాలో కొన్ని అకౌంట్లు బ్లాక్ చేస్తూ వెళ్ళడం, కొన్ని అకౌంట్లను క్లోజ్ చేసుకుంటూ వెళ్ళడం, వీళ్ళు వెళ్ళి ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు లేఖ రాస్తూ ఉండడం, మళ్ళీ వీటన్నిటి కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్లు ఏర్పాటు చేస్తారంట. ఎందుకో మరి సోషల్ మీడియా వీళ్ళకి తెలియని విషయం ఏంటి అంటే ఒకవేళ ఈ ప్రభుత్వం మారిందనుకోండి, నెక్స్ట్ ఇదే సోషల్ మీడియానే మళ్ళీ వీళ్ళకు రక్షణగా ఉంటుంది. సోషల్ మీడియాను కంట్రోల్ చేసినంత మాత్రం వాళ్ళకు వచ్చే లాభాలు ఏమీ ఉండవు, పైగా నష్టాలే. మరెందుకు అట్లా చేస్తున్నారో అర్థం కావట్లేదు. చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ ఫేస్బుక్, ఇన్స్టాలో వాళ్ళ అఫీషియల్ పేజీని కూడా బ్లాక్ చేయడం ఏంటి, ఇది మరీ విడ్డూరం. అండ్ చిన్న చిన్న కారణాలకి సోషల్ మీడియాలో కొన్ని వైసీపీ అనుకూల లేకుంటే వైసీపీ వాళ్ళకు సంబంధించినటువంటి కొన్ని అకౌంట్స్ను కానీ క్లోజ్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా ఢిల్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వైవి సుబ్బారెడ్డి గారు అయితే ఉంది, మెండ రఘునాథ్ రెడ్డి గారు, గొల్ల బాబురావు గారు, తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు, వీళ్ళందరూ కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ గారిని కలిశారు. వాళ్ళ సోషల్ మీడియా పేజీలు బ్లాక్ చేయడం మీద కంప్లైంట్ చేశారు. ప్రభుత్వం సోషల్ మీడియా మీద ఏ విధంగా కక్షపూరితంగా వ్యవహరిస్తుంది అనేటివి కూడా కొన్ని ఉదాహరణలతో వివరించారు, కొన్ని రెఫరెన్సులతోటి. ప్రభుత్వం ఏ విధంగా కక్ష కట్టి వాళ్ళ పార్టీ అనుబంధ సోషల్ మీడియా పేజెస్ని కూడా అకౌంట్లుగానే క్లోజ్ చేస్తున్నారన్న విషయాలన్నీ కూడా తీసుకెళ్లారు. రాజకీయంగా చాలా కక్ష సాధింపులకు పాల్పడుతూ ఉన్నారు. వాళ్ళు సోషల్ మీడియాలో అఫీషియల్ పార్టీ అకౌంట్లను కూడా క్లోజ్ చేయడం ద్వారా ఒక రాజకీయ పార్టీకి ఉన్నటువంటి హక్కులను, పౌరుల హక్కులను కూడా హరించి వేస్తూ ఉన్నారు అని చెప్పి అశ్వని వైష్ణవ్ గారికి కేంద్ర ఐటీ మినిస్టర్కి అయితే కంప్లైంట్ చేశారు. సో ఈ విషయాల మీద సానుకూలంగా మినిస్టర్ గారు స్పందించారు అని, సో వీటి మీద మేము దృష్టి సారించి తగిన చర్యలు తీసుకుంటాము అని హామీ ఇచ్చారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అయితే చెప్పారు. చూడాలి. ఎక్కడైనా సోషల్ మీడియా మీద ఎవరు పడట్లే, ఏ రాజకీయ పార్టీకి వాళ్ళకి ఆ మీడియాలు ఉంటాయి, ఆ సోషల్ మీడియాలో అకౌంట్లు ఉంటాయి, వాళ్ళు విమర్శలు, రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు మనం చూస్తూ ఉన్నాం. కొన్ని పార్టీలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ వరుస పెట్టి 3-4 రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైసీపీ మీద ఎంత దారుణమైన పోస్టులు పెడుతున్నారు పార్టీ అఫీషియల్ పేజెస్లోనే. అట్లా అంత దారుణంగా పెట్టడం అనేది తప్పు. రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు ఓకేనేమో, అంత దారుణంగా పెట్టుకుంటూ మళ్ళీ వాళ్ళు ఆ పార్టీని నడిపే వాళ్ళు నీతులు చెబుతూ ఉంటారు. మాస్టరు బాబోయ్, ఆ నీతుల గురించి ఇంకెందుకు లేండి.